సమస్యే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి నుండి తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు. ప్రభువు ముత్యాల సంతోషమ్మ గారికి పరిపూర్ణ ఆరోగ్యం, శక్తివంతమైన దీర్ఘాయుష్యు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థించుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారమును ఇచ్చిన మీ దాసురాలు, వృద్ధురాలు, తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. దీర్ఘాయుష్ ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులు మాసాంతం వరకు కావాలి ప్రభు, పంపించండి. నమ్మకస్తులను ఈ పరిచర్యకు దయచేయమని అడుగుతున్నాము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తెరిచి మీ ఎదుట ఉంచుకొనండి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందురు, ఆయన యందే అతిశయపడదురు. మొదటి 2 వచనాలు విభజించబడిన రాజ్యములో అష్షూరునకు చెరకుపోయిన ఇశ్రాయేలు 10 తెగల వారికి, ట్రైబ్స్కు చెప్పినది. నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల, తిరిగి రానుద్దేశించిన అనే పదం తన నుండి ఉద్దేశపూర్వకముగా విడిచి వెళ్ళిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తోంది. ముందస్తు అనుభవం అది. విడిచి ఉద్దేశపూర్వకముగా వెళ్ళిన ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. ఎవరిని విడిచి వెళ్ళావో మరలా ఆయన యొద్దకే మళ్ళుకోవాలి. సందేశం ఇది. మానవుని యొక్క ప్రారంభం ఏదెను వనమున ఆదామును దేవుడు ఉంచిన విధానం. ఆదికాండము 2వ అధ్యాయములో నరుని, స్త్రీ ఇరువురి యొక్క నిర్మాణాలు వర్ణించబడ్డాయి. 3వ అధ్యాయములో నరుని పతనం. 3వ అధ్యాయానికి మనం ధ్యానానికి వెళితే దానిలో ఇదే విషయం మనకు అర్థం అవుతుంది. ఒకప్పుడు దేవునితో సహవాసములో ఉన్నటువంటి ఆదాము హవ్వలు ఏదెను వనములో పాపము చేసి దేవుని విడిచి పారిపోయారు, దూరంగా వెళ్ళారు, దాక్కున్నారు. ఆదామా నీవెక్కడా అని ప్రభువు పిలిచిన ప్రశ్నకు ఆదాము చెట్ల మధ్యన దాగుకొని ప్రత్యుత్తరం ఇచ్చాడు. తోట చెట్ల మధ్య నేను దాక్కున్నానని వాపోయాడు. తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటినని తెలుసుకొని
నీకు భయపడి నేను దాక్కున్నాను అన్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? దేవుడు అతన్ని ప్రశ్నించాడు. ఆదాము మొదటి నుండి దిగంబరే. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చివరి వచనాలు చేస్తూ వారు దిగంబరులై ఉండిరి అయినను సిగ్గు ఎరుగక ఉండిరి అని వ్రాయబడింది. దేవుడు వారిని చేసినప్పుడు వస్త్రాలు ధరించేటట్లుగా చేయలేదు, సిగ్గు తెలియని వారిగా చేశాడు. కాబట్టి పాపము చేయక మునుపు వారికి సిగ్గు తెలియదు గనుక వారు ఇన్నోసెన్స్, వారు పరిశుద్ధులుగా ఉన్నారు, పాపమెరుగని స్థితిలో ఉన్నారు, అన్య ఆలోచన లేని వారుగా ఉన్నారు. అట్టి స్థితిలో ఉన్నవారు పాపం చేసి దేవుని విడిచి పారిపోయారు. చూడండి సోదరుడా సోదరి, తిరిగి మానవుడు రానుద్దేశిస్తే దేవుని యొద్దకే రావాలి. దేవుని నుండి వెళ్ళిపోయారు, దేవుని యొద్దకు రావాలి. పాత నిబంధనలో దేవుడు పిలుపులు ఇస్తూ వచ్చాడు, నా యొద్దకు తిరిగి రండి తిరిగి రండి అని. వారు తిరిగి రాలేదు. దేవుడే కనికరించి తానే నరుడిగా వారి మధ్యకు దిగి వచ్చాడు. ఇది విశేషం. క్రొత్త నిబంధన విశేషం ఏమిటంటే దేవుడే ప్రజల మధ్యకు దిగి వచ్చాడు. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అనే అర్థం. దేవుడు దిగి వచ్చి మనుషుల మధ్య నివసించాడు. మనుషులు దేవుని యొద్దకు రావటం లేదని ఎరిగిన దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ కుమారుడు దేవుణ్ణి మనుషులకు ప్రత్యక్షం చేశాడు. ఇది మనం గ్రహించాలి. అలనాడు ఇశ్రాయేలు జనాంగం దేవుని విడిచిన కారణాన అష్షూరుకు చెరకు పంపాడు. మరలా తిరిగి యెరూషలేంకే తిరిగి వాళ్ళు రావాలి. అదే దేవుడు కోరాడు. అయితే కొన్ని విషయాలు చెప్పాడు. నీవు ఇటు అటు తిరుగుట మానాలి అన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది స్థిరమైనటువంటి వారిగా ఉండాలని సూచించేటువంటి మాట. ఇటు అటు తిరుగుట మానాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయములో దేవదూతలు ఒక దినమున దేవుని సన్నిధికి వచ్చుట తటస్థించెను. ఆ సందర్భంగా అపవాది కూడా పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ప్రభువు అతనిని అడిగాడు, నీవు ఎచ్చట నుండి వచ్చితివి అని అడిగాడు. అపవాది సాతానుడు ప్రభువుకు జవాబిచ్చాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచూ వచ్చి తిని అన్నాడు. అటు ఇటు తిరుగులాడుట అపవాది లక్షణం, తిన్నని మార్గమున నడుచుట దైవ లక్షణం. అబ్రహాము తిన్నని మార్గాన నడిచాడు, దావీదు తిన్నటి మార్గాన నడిచాడు. ఇటొక అడుగు అటొక అడుగు, లోకములో ఒక అడుగు, భక్తిలో ఒక అడుగు, పరిశుద్ధతలో ఒక అడుగు, పాపములో మరొక అడుగు. ఎంతకాలం ఈ బ్రతుకు? కనుక ఆయనను వెంబడించు వాళ్ళు చాలా సీరియస్గా వెంబడించాలి, చాలా సీరియస్గా వెంబడించాలి. అలసత్వంగా, అవివేకంగా, అయోగ్యంగా వెంబడించరాదు. ఇటు అటు తిరుగుట మానాలి. పాపము వైపు అడుగులు వేయుట మాని తిన్నని ప్రవర్తన, తిన్నని జీవితం కలిగి ఉండాలి. దేవుడు కోరాడు ఇశ్రాయేలీయులను, ఇటు అటు తిరక్కండి అని. అక్కడొకటి తాపల మరలా చెప్పాడు, నీ హేయ క్రియలు నా సన్నిధి నుండి తొలగించేసేయమన్నాడు. హేయ క్రియ విగ్రహారాధన, హేయ క్రియ పిల్లలను అగ్నిగుండములో వేయుట, హేయ క్రియ నక్షత్రములకు నమస్కరించుట, హేయ క్రియ వృక్షములను రాళ్లను దేవుళ్ళుగా చేసుకునుట, హేయ క్రియ అపవిత్ర ఆహారాన్ని యూదులు భుజించుట. హేయమైన ప్రవర్తన అంటే గాడ్ హేటెడ్, దేవుడు తిరస్కరించిన దానిని జీవితంలో పెట్టుకుని దేవుని నుండి వెళ్ళిపోయారు వాళ్ళు.
అందుకే అన్నాడు, హేయ క్రియలు విడిచిపెట్టండి. హేయమైన క్రియలు, హేయ క్రియలు మానేసేయండి, విడిచిపెట్టండి, తొలగించండి. నా సన్నిధి నుండి మీరు ఆ హేయమైన వాటిని తొలగించుకోండి. 3 మాటలు: సత్యమును బట్టియు, న్యాయమును బట్టియు, నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములకు ఆశీర్వాదము ఎప్పుడు కలుగుతుందట? 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. 1 సత్యము, 2 న్యాయము, 3 నీతి. సత్యము మనకు అర్థం కానిదేం కాదు. సత్యము అంటే యేసే సత్యం, వాక్యమే సత్యం, పరిశుద్ధత కలిగి జీవించటం సత్యం. అంటే లోక సంబంధమైన విషయాల కొరకు కాక దైవ చిత్తానుకూలమైన జీవితాన్ని జీవించుట కొరకు తీర్మానం కలిగి ఉండుట సత్యముగా నడుచుట. దేవుని చిత్త ప్రకారము నడుచుట సత్యము. న్యాయము త్రప్పి మనం ప్రవర్తించకూడదు. క్రైస్తవ నాయకులు చాలామంది న్యాయం తప్పుతున్నారు. ఆర్థికపరమైన విషయాల్లో న్యాయం తప్పుతున్నారు. దేవుని యొక్క నిబంధన విషయంలో న్యాయం తప్పుతున్నారు. దైవ వాక్య కట్టడముల విషయంలో న్యాయం తప్పుతున్నారు. తమకేది మంచిదనిపిస్తే అది చేస్తున్నారు. వారు తీర్పులోకి వస్తారు. ఎర్త్లీ థింగ్స్ కొరకు ప్రాకులాడుతున్నారు. భౌతిక సంబంధమైన వస్తు సముదాయపు కొరకు, సమకూర్పు కొరకు పరుగులెడుతున్నారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, నీతిని బట్టి నీతిగా జీవించాలి. మనం అవినీతిలోకి వెళ్ళకూడదు. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ, ఆర్థిక సంబంధిత యథార్థత, ఇది దేవుని ఎదుట లెక్క చెప్పాల్సినటువంటి అంశం. దేవుడు నీకిచ్చిన ధనమును ఏ విధముగా నువ్వు ఖర్చు చేస్తావు? నీ నీతిని ఆధారం చేసుకుని నీ ప్రవర్తన ఉంటుంది. కనుక నీ ప్రవర్తనలో నువ్వు తొలగిపోతున్నావంటే నీ హృదయంలో నీతి స్థానం సరిగా లేదని అర్థం, న్యాయపు స్థానం సరిగా లేదని. కనుక హృదయమున నీతి, న్యాయము, అలాగే సత్యము అనేవి పునాదులుగా ఉండాలి. బేస్మెంట్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఫౌండేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అది దెబ్బతింటే పైనంతా కూడా వంకర జీవితం కనిపిస్తుంది. అందుకే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారన్నాడు. నీ అంతరంగం పాడైపోతే నీవు భౌతికంగా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మాణం చేసుకోలేవు. కనుక మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి. అప్పుడే దేవుని నుండి ఆశీర్వాదం కలుగుతుందని మనం తెలుసుకోవాలి. ఆశీర్వాదం అంటే చాలామంది ధనము పోగు చేసుకున్నట్టు అనుకుంటున్నారు. అది చాలా అల్పమైనది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో జీవించటం మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. పరలోక రాజ్యములో ధనమును సమకూర్చుకొనుట కంటే మించిన ఆశీర్వాదం భూమి మీద లేదు. చాలామంది పరలోకపు ఆశీర్వాద ఆనందాలు భూమి మీద కుమ్మరిస్తామంటున్నారు. అది అబద్ధం. పరలోక సంబంధమైన ఆశీర్వాదము భూమి మీద నీ వ్యక్తిగత ప్రవర్తన, హృదయ స్థితిలో వచ్చిన రూపాంతరాన్ని బట్టి ఉంటుంది, కానీ మరి దేన్ని బట్టి ఉండదు. ఇది చాలామంది గ్రహించలేకపోతున్నారు. హృదయములో సంతోషం వేరు, ఆత్మయందలి ఆనందం వేరు. ఆత్మయందలి ఆనందం పరలోక సంబంధమైన ఆధిక్యతలను బట్టి కలిగేది. ఆత్మ సంబంధమైనదైనప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. కనుక ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాల్లో ఇర్మియా సఫలీకృతుడైన సేవకుడిగా కనిపిస్తాడా? నేటి లోకములో సేవకులతో పోలిస్తే సక్సెస్ఫుల్ ఇవాంజలిస్ట్గా చెప్పచ్చునా?
లైఫ్ అప్లికేషన్ బైబిల్ విలియం టిండేల్ వ్రాసినటువంటి బైబిల్లో 4 నోట్ రాశాడు. ఇర్మియా గ్రంథం యొక్క మూల వర్తమానాన్ని రాసినప్పుడు వాట్ ఈజ్ సక్సెస్, ఏమిటి విజయం పొందటం అంటే అంటూ చెబుతూ, నేడు మనం అనుకుంటున్నట్టుగా విజయాలు పొందటం అంటే గెలుపులు కాదు, అంగీకరించబడుట కాదు, ధనవంతులగుట కాదు, ఉన్నతమైనటువంటి వారికి ఎంచబడుట కాదు. అదేంటండి ఆశీర్వాదం అంటే ఇవే కదా అనొచ్చు మీరు, కాదు. కానీ సక్సెస్ అంటే దేవుని పేరిట శ్రమ పడుట, అది సక్సెస్. స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో దేవుని పేరిట ఒంటరిగా అయిపోయాడు ఇర్మియా. దట్ ఈస్ ద సక్సెస్ ఇన్ హిజ్ మినిస్ట్రీ. అతని పరిచర్యలో విజయం ఏంటంటే లోకములో ఒంటరి వాడైపోయాడు. దట్ ఈస్ ద సక్సెస్. లోకంలో వెరితనంగా ఉంటుంది, ఒంటరి వాడైపోతే సక్సెస్ ఏంటండి? సక్సెస్ఫుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. దేవుడు చెప్పాడు, భయపడక ప్రకటించు, నువ్వు ఒంటరి అయిపోయినా ఎవరికీ భయపడద్దు, నీ ఎదుట ఎవడు కూడా నిలబడలేడు, యుద్ధం చేస్తారు కానీ గెలవలేరు అన్నాడు. కనుక దేవుని మాటకు విలువిచ్చాడు ఇర్మియా, దేవుని మాటను ప్రకటించాడు. దానివల్ల కాన్సిక్వెన్సెస్కు లోబడలేదు, ధనం సంపాదించలేకపోయాడు. ఇతర ప్రవక్తలు ధనం సంపాదించుకోగలిగారు. దేవుని పేరిట అబద్ధ ప్రవచనాలు చెప్పి ధనం సంపాదించుకున్నారు మిగతా ప్రవక్తలుగా చెప్పుకున్నవారు. ఇర్మియా దేవుని వాక్యే చెబుతూ వెళ్ళాడు, ఏమీ సంపాదించలేకపోయాడు. గోతులో తోయబడ్డాడు, ఐగుప్తుకు తీసుకుపోబడ్డాడు. ఏమిటి ఇతని సక్సెస్? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 52 అధ్యాయాల సుదీర్ఘమైన గ్రంథం అతని పేరిట లిఖించబడింది. దట్ ఈస్ ద సక్సెస్. కనుక ఇవాళ నా పరిచర్య సక్సెసా? ఎంతోమంది టీవీల్లో మాట్లాడుతున్నారు కదా, నువ్వు మాట్లాడటం గొప్పే ఉంది, అవునా? ఇది సాధారణంగా లోకంలో అంచనా. కానీ ఇది వాట్ ఈజ్ సక్సెస్? దేవుని యొక్క చిత్తానుకూలమైన పరిచర్యలో నిలవబడుతున్నదే అది సక్సెస్. ఒంటరొకటి సక్సెస్, ఆర్థిక ఇబ్బందులు పడ్డ సక్సెస్, కొనసాగించుట సక్సెస్. కనుక డబ్బును బట్టి కొనసాగితే అది సక్సెస్ కాదు. ఆధారాలు లేని చోట, నిరీక్షణకు ఆధారాలు లేని చోట దేవుని నమ్మగలుగుట సక్సెస్. సోదరుడా, సోదరి, సత్యము, న్యాయము, నీతి, వీటిని బట్టి యెహోవా జీవము తోడని నీవు ప్రమాణం చేస్తే జనులు ఆశీర్వదించబడ్డారని చెప్పుకుంటారన్నాడు. అతిశయించువాడు ఆయన యందే అతిశయించాలి. దేవుడు నాకు పెద్ద మందిరం ఇచ్చాడని అతిశయించకూడదు. దేవుడు నాకు పెద్ద సంఘం ఇచ్చాడని అతిశయించకూడదు. దేవుడు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, వాక్యోపదేశం ఇచ్చాడు, నన్ను అనేక దేశాలు తిప్పాడని సంతోషించటం కాదు మినిస్ట్రీలో. నేను ప్రభువును కలుగున్నాను, ఆయన సేవకుడును, అందుకు సంతోషిస్తున్నాను. అట్మోస్ట్ గవర్నమెంట్ ఆన్ ద ఎర్త్ అండ్ ఈవెన్ ఇన్ ద హెవెన్. భూమి మీద పరలోకములో కూడా ప్రభుత్వమైన దేవుని సేవకునిగా ఉన్నాను అని దాని యందు ఆనందించమన్నాడు దేవుడు. ఆనందించేవాడు, అతిశయించేవాడు ఆయన యందు అతిశయపడాలి. నీ అతిశయం ఎక్కడ? కొందరు గుర్రములను బట్టి, కొందరు రౌతులను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే యెహోవాను బట్టి అతిశయిస్తానన్నాడు. కనుక నీకు అతిశయ కారణం ఎక్కడ? నీ విద్యనా, నీ డాక్టరేటా, నీ ప్రీస్ట్హుడ్డా? కాదు. ఏమిటి మనము విజయం అనగా ఏమిటి? దేవుడు మనలను ఆశ్చర్యకరముగా ఆయన సేవలో వినియోగించుకొనుట ఉన్నదే, అది నిజమైనటువంటి విజయం. ఆయన యందు ఆనందించటం, ఆయన యందు అతిశయించటం. రాజులను బట్టి అతిశయిస్తున్నారు, వారు సైన్యాలను బట్టి అతిశయిస్తున్నారు. కానీ దేవుని పిల్లలైతే దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నారు. మాకెవరున్నారో తెలుసిన? మా దేవుడున్నాడని అతిశయిస్తున్నారు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు నా యొద్దకే తిరిగి రమ్మని పిలుపునిస్తున్నాడండి. లవింగ్ ఫాదర్, లవింగ్ మాస్టర్, ప్రేమ కలిగిన యజమానుడు, ప్రేమ కలిగినటువంటి తండ్రి అయి ఉన్నాడు. 3వ వచనం,
యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండినట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. వండర్ఫుల్ వర్సెస్ అండి. పై 2 వచనాల్లో ఇశ్రాయేలు వారికి బుద్ధి చెప్పిన దేవుడు 3వ వచనంలో 4వ వచనంలో యూదా వారికి యెరూషలేము నివాసులకు ఏమని సెలవిస్తున్నాడు? ముండ్ల పొదలలో విత్తనాలు వేయవద్దు. ఐహిక విచారములు ముండ్ల పొదలతో పోల్చాడు. కనుక మంచి నేలన వేయాలి. మీ హృదయాలు బీడు భూముల వలె ఉన్నాయి. హోషేయ గ్రంథంలో చెప్పాడు, ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి. ఎన్నడూ దున్నని బీడు భూములు. బీడు భూమి అంటే వర్షం లేదని అర్థం అవుతుంది. వర్షము దేవుని ఆత్మను, దేవుని వాక్యాన్ని, దైవ సన్నిధిని, దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక యూదా, నీపై వర్షం లేదు, నువ్వు బీడు భూమి అయిపోయావు. మొదట నువ్వు బీడు భూమును దున్ను. ముళ్ళల్లో విత్తనాలు వేస్తావేమి? ముళ్ళ పొదలలో దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తావే? నీ హృదయ కాఠిన్యాన్ని మొట్టమొదట బ్రద్దలు కొట్టు. నాగలి చేత బీడు భూమి దున్నినప్పుడు రఫ్గా కట్ అవుతుంది, చాలా హార్డ్గా కట్ అవుతుంది, డిఫికల్ట్గా ఉంటుంది. కానీ అది నాగలి చేత ప్లౌ చేయబడినప్పుడు, దున్నబడినప్పుడు విత్తనం వేయటానికి సావకాశమైనటువంటిదిగా ఏర్పడుతుంది. దున్నట చేత విత్తనములు వేయుటకు అనుకూలమైన నేల వస్తుంది. అలాగుననే మన హృదయాలు వాక్యం అనే నాగలి చేత దున్నబడాలి. ఈ బీడు పోయినటువంటి వాక్య రహిత హృదయాలుగా తయారై బీడైపోయిన భూములు, స్టబర్న్ హార్ట్స్, కఠినమైపోయిన హృదయాలు, నీరు లేక మెత్తన చేయబడినటువంటి హృదయాలు మొట్టమొదట బ్రద్దలు చేయబడుతూ నాగలి చేత దున్నబడాలి. అలా దున్నబడినప్పుడు ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. అవిధేయులై ఉండటం మానాలి. అవిధేయులై ఉండటం మానాలి. ఇవాళ నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులకు బిడ్డలు విధేయులవుతున్నారా? మీరు బిడ్డలైతే ఒక్కసారి ఆలోచించండి, మీ తల్లిదండ్రులకు విధేయత చూపుతున్నారా? మీరు దేవుని పిల్లలైతే ఆలోచించండి, మీరు దేవునికి విధేయత చూపుతున్నారా? అవిధేయులైన పిల్లలారా అని పిలుస్తున్నాడు ప్రభు. అవిధేయత మానండి అంటున్నాడు. మీ దుష్టక్రియలను బట్టి ఎవ్వడు ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండానట్టు యూదావారలారా, యెహోవా యొద్దకు మళ్ళుకోండి, తిరిగి రండి అంటున్నాడు. దేవుని ఉగ్రత ఎవరి మీద పడుతుంది? దేవుని పిల్లలు, దేవుని యొక్క జనాంగం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత రాదు అని అంటారా? అలా కుదరదు. మీరు యూదా వారవచ్చు, విమోచించబడిన వారవచ్చు, నా చేత ఎన్నిక చేయబడిన వారవచ్చు, కానీ పాపములో జీవిస్తే, ఇంకా మీ పాపములోనే మీరు నివసించుటకు పూనుకుంటే నా ఉగ్రత వస్తుంది మీ మీదకు. కాబట్టి నాకు లోబడి ఉండుడి, నాకు లోబడి ఉండండి. వాక్యం చెబుతున్నది, నాకు లోబడి ఉండండి. దేవుని యొక్క పిలుపు ఈనాడు ఆనాటి ప్రజలకే కాదు, మీకు మాకు వర్తిస్తోంది. యెహోవాకు లోబడి ఉండండి. యాకోబు పత్రికలో రాశాడు, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి, అపవాది మీ ఎదురు నుండి పారిపోతాడన్నాడు. బ్లెస్సింగ్ ఏమిటంటే ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించినప్పుడు, దేవునికి లోబడటం ప్రారంభించినప్పుడు నిన్ను జయించేటువంటి శక్తి ఈ లోకంలో ఉండదు. ఒబీడియంట్ చిల్డ్రన్కి ఎంత బ్లెస్సింగ్ ఉంది బైబిల్లో. యూదాలో సమాచారం ప్రకటించండి, యెరూషలేములో చాటించండి, దేశములో బోరబోదండి, గట్టిగా హెచ్చరిక చేయండి. ఇట్లా ప్రాకారం గల పట్టణములోనికి పోవుటకై పోగైరండి, సియోను చూచున్నట్లు ధ్వజమెత్తండి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యము చేయకూడని చెప్పండి. యెహోవాకు నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పిస్తున్నాను, గొప్ప నాశనాన్ని రప్పిస్తున్నాను. నెబుకద్నెజరు ఉత్తర దిక్కు నుండి వస్తున్నాడు, కల్దీయుల పట్టణము నుండి.
నేనే అతన్ని రప్పిస్తున్నాను, కాబట్టి మీరు సమాచారం ప్రకటించుకోండి. దేవుడు అకస్మాత్తుగా ఎప్పుడూ పనిష్మెంట్స్ ఇవ్వలేదండి. దేవుడు రిపీటెడ్గా అలార్మ్స్ ఇచ్చిన తరువాతే, రిపీటెడ్గా అనౌన్స్మెంట్స్ ఇచ్చిన తరువాతే దేవుడు ఉగ్రత పంపాడు. ముందస్తుగా ప్రవక్తలను పంపి బోధించటం ప్రారంభించాడు. తెల్లవారుజామునే లేచి తన ప్రవక్తల చేత బోధించటం ప్రారంభించాడు. అలా బోధించటం చేసిన తరువాతే ఆయన ఛార్జ్ చేశాడు. ఆ తర్వాతే ఆయన వారి మీద శిక్ష పంపాడు. కనుక వారి అవిధేయత కారణం ఆయన శిక్ష పంపించటానికి. దేవుని కఠినం కాదు, దేవుని యొక్క జడ్జిమెంట్ కాదు, అక్కడ వారి యొక్క అవిధేయత, వారి పాపం. వారి పాపమే వారి మీదకు శిక్షను తీసుకుని వచ్చింది. పొదల్లో నుండి సింహం బయలుదేరింది, జనముల వినాశకుడు బయలుదేరాడు. నీ దేశాన్ని నాశనం చేయటానికి అతడు ప్రయాణమై నివాసాన్ని విడిచాడు. నీ పట్టణాలు పాడై నిర్జీవం అయిపోతాయి. అందుకే చెబుతున్నాడు, గోనెపట్ట కట్టుకోండి, గోనెపట్ట కట్టుకోండి, రోదనము చేయండి, కేకలు వేయండి. యెహోవా కోపాగ్ని మన మీదకు రాకుండా మానిపోలేదు. నెబుకద్నెజరు బయలుదేరాడు, మీరు కేకలు వేయండి, కన్నీరు కారవండి, పశ్చాత్తాపడండి. దేవుడు పిలిపిస్తున్నాడు, అయినా మారలేదండి. శత్రువు రానే వచ్చాడు, మీద పడనే పడ్డాడు. ఒకవేళ పశ్చాత్తాపడుంటే కొంత టైం గ్యాప్ వచ్చేది. హిజ్కియా సమయంలో పశ్చాత్తాపడినప్పుడు రావలసినటువంటి శిక్ష 5 తరాలు 6 తరాలు పాసాన్ అయిపోయింది. అర్థం చేసుకోండి. పశ్చాత్తాపడినప్పుడు దేవుని ఉగ్రత రాకుండా దేవుడు ఆపుతాడు. పశ్చాత్తాపడటమే దేవునికి కావాల్సింది. మనం పశ్చాత్తాపడదాం. పాపం చేశాం, మనందరం పాపం చేసిన వారమే. పశ్చాత్తాపడి పాపమును విడిచి, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుదాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారు, వారి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలు తెరచుటకు విద్యార్థులు సిద్ధపడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్కు, కాలేజెస్కు బిడ్డలు వెళుతున్నారు. మీ సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో క్రైస్తవులు అనేక మంది కలవరపడుతున్నారు. మీ చిత్తము వారి జీవితాల్లో జరుగుద్దని గ్రహించుటకు శక్తినివ్వండి. హృదయాలను కలవరపడకుండా సహాయం చేయండి. వారిని మీరు ఏ స్థలాన ఉంచాలని కోరుతున్నారో ఆ స్థలమే వారికి ఇవ్వబడుతుంది. అంతకు మించి వారిని ఒక్క వీసము కూడా ఎవరు కదపలేరు ప్రభు. వారి పట్ల మీ చిత్తం ఎక్కడున్నదో, మీరు వారిని ఎక్కడ వాడుకోనై ఉన్నారు, ఎక్కడ మీ నామానికి వారి ద్వారా మహిమయో అక్కడికే ఉద్యోగులను మీరు పంపండి. పరిస్థితులన్నింటో మీరు అధికారి ఉండి నడిపించండి. ఈ సమయంలో ప్రత్యేకముగా కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న వారికి, సంఘాలలో సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ నామం అవమానపడుకున్నట్లుగా బిడ్డలను దర్శించి మార్పు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో సంతానము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు వారు వేదనతో ప్రార్థిస్తున్న వారిని దర్శించి సంతానమును అనుగ్రహించండి ప్రభు. మీ చిత్తము వారి పట్ల కనికరము చేత బయలుపరచండి. వృద్ధాప్యములో ఉన్న వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి వాతావరణం మీరు మాకు ఇచ్చారు, అందుకే మీ కృతజ్ఞతలు. మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాం. నిరుద్యోగముతో ఉన్న వారికి ఉద్యోగ వృత్తిని దయచేయము, జీవనోపాధిని కలుగు చేయము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.